ఇటీవలే 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మార్చుతూ తొలి జాబితా విడుదల చేసినటువంటి వైసీపీ అధినాయకత్వం తాజాగా మరికొన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జి నియామకాలకు సంబంధించిన రెండో జాబితాను విడుదల చేసింది. నేడు 27 మందితో విడుదలైనటువంటి జాబితా చూస్తే పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించినట్లు స్పష్టమవుతుంది. కాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాజా ఇన్ఛార్జి నియామకాలు చేపట్టినట్టు వైసీపీ కేంద్రం కార్యాలయంలో ఓ ప్రకటన వెల్లడించింది. ఇటీవలే ఇన్ఛార్జీల మార్పు అంశంతో వైసీపీలో అసంతృప్తులు చెలరేగాయి. ఇక తాజా జాబితా నేపథ్యంలో వైసీపీ నేతల స్పందనలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగానూ మారింది. నేటికి రెండో జాబితా పరిశీలిస్తే మాజీ మంత్రి శంకర్ నారాయణ ఈసారి అనంతపురం ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇక హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్కు బదులు ఇవాళే పార్టీలో చేరిన జె శాంతాకు అవకాశం ఇచ్చారు. అరకు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కొండగుల్లి భాగ్యలక్ష్మికి నియమితులయ్యారు. అరకు సిట్టింగ్ ఎంపీ గొండేటి మాధవి ఈసారి అరకు ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.